బ్రేకింగ్ న్యూస్ తిరుపతిలో హైడ్రామా కంటిన్యూ కొనసాగుతోంది. డిప్యూటీ మేయర్ ఎన్నికతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కూటమి వైసీపీ నేతల మధ్య దాడులు ప్రతిదాడులతో ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీలోని మెజార్టీ కార్పొరేటర్లు కూటమికి మద్దతు తెలపడంతో వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే సిచ్యువేషన్లో ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం ఎక్కడ ఉన్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో తనకు ఓటు హక్కు ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ తన ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇలాంటి టైంలో ఎమ్మెల్సీ అందుబాటులో లేకపోవడం సంచలనంగా మారింది. ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం ఎక్కడున్నారు, ఓటింగ్ టైం వరకు వస్తారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. మరోవైపు అర్ధరాత్రి తిరుపతిలో హైడ్రామా నడిచింది. టీడీపీ నేత మబ్బు దేవనారాయణ రెడ్డి ఇంట్లో తమ కార్పొరేటర్లు ఉన్నారంటూ మాజీ డిప్యూటీ మేయర్ అభినయ రెడ్డి దాడికి యత్నించినట్లు తెలుస్తుంది. రాయల్ నగర్లోని దేవనారాయణ రెడ్డి ఇంటికి తన అనుచరులతో చేరుకున్న ఆయన బీభత్సం సృష్టించారు. ఇంటి ముందు ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు. దాదాపు 200 మంది అనుచరులతో కర్రలు, పైపులతో దాడికి యత్నించారు. మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి భార్య దేవనారాయణ రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. తన కుమారుడు అభినయ రెడ్డిని ఎందుకు అదుపులోకి తీసుకున్నారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను బలవంతంగా తీసుకొచ్చి నిర్బంధించిన టీడీపీ నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతుంది. నిన్న వాయిదా పడిన ఎన్నికను ఇవాళ మరోసారి నిర్వహిస్తున్నారు. అయితే నిన్న ఎన్నికలు నిర్వహించాలంటే 26 మంది కార్పొరేటర్లు హాజరు కావాల్సి ఉండగా 23 మంది కార్పొరేటర్లే అందుబాటులో ఉండడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. కూటమి నేతలు తమ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారని, తమపై దాడి చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మనోళ్ళేనా స్పెషల్ పార్టీ ఏదమ్మా ఇదే విషయానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక చాలా కాంప్లికేటెడ్ గా మారింది. ఇరు పార్టీల నేతలు దాడులు ప్రతిదాడులు చేసుకుంటున్నారు. నిన్న 23 మంది కార్పొరేటర్లు అందుబాటులో ఉన్నారు. అయితే ఇవాళ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది? ఈ రోజు ఎంతమంది కార్పొరేటర్లు అందుబాటులో ఉంటారు? ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం సంగతి ఏంటి? రాధిక, తిరుపతి డిప్యూటీ మేయర్ ఎంపిక నిన్న వాయిదా పడిన నేపథ్యంలో ఈరోజు జరపడానికి ఏదైతే ప్రిసైడింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ నిర్ణయించారు. ఇందులో భాగంగా ఉదయం 11 గంటల నుంచి ఎన్నిక కొనసాగుతుందని తెలిపారు. అయితే నిన్న రాత్రి కూడా ఏదైతే ఇటు టీడీపీ వైసీపీ నాయకుల మధ్య దాడులు ప్రతిదాడుల వ్యవహారం యథేచ్ఛగా కొనసాగింది. నిన్న రాత్రి మబ్బు దేవనారాయణ రెడ్డింట్లో టీడీపీ వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు ఉన్నారంటూ ఏదైతే అభినయ్ రెడ్డి అక్కడికి తన అనుచరులతో సహా అక్కడికి వచ్చాడు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. తన ఇంటి మీదకి దాడికి వచ్చిన మాజీ డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు మబ్బు దేవనారాయణ రెడ్డి. మరోవైపు దీనికి సంబంధించి ఏదైతే ఇటు అనీష్ రాయల్కు సంబంధించిన వాళ్ళ భార్యను వేధిస్తున్నారు, ఆమెను భయపెడుతుండడంతో తాము ఇక్కడికి వచ్చామంటూ కూడా చెప్పుకొచ్చారు. మొత్తం మీద అయితే ఒక కారును కూడా ధ్వంసం చేశారు. ఏదైతే ఈ దాడికి పాల్పడిన వారిలో అభినయ్ రెడ్డి డ్రైవర్తో పాటు ఆయన అనుచరులు కూడా ఉన్నారంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యం. మరోవైపు ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం ఏదైతే ఎక్సెప్షియో మెంబర్గా ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం నగరపాలక సంస్థలో ఉన్నారు. ఆయన ఓటు కూడా కీలకమైన నేపథ్యంలో ముఖ్యంగా దీనికి సంబంధించి పోలీసులు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్న నేపథ్యం. అయితే పోలీసులు దీనికి సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని కూడా చెప్తున్నారు. ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. నిన్న ఆయన ఓటింగ్ వేయడానికి ఏదైతే ఎంపీ గురుమూర్తితో కలిసి వచ్చిన సందర్భము. అయితే ఈరోజు మాత్రం ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యడంతో ఆయన్ని కిడ్నాప్ చేశారంటూ వైసీపీ అంటుండగా తమకు అవసరం లేదు, తమకు అవసరమైన మెజార్టీ 26 ఓట్లు తమ వైపు ఉన్నాయంటూ కూడా టీడీపీ చెప్తుంది. ఏదైతే కోరానికి సంబంధించి 26 ఓట్లు ఉంటే ఖచ్చితంగా
ఎన్నిక నిర్వహిస్తానంటూ ఇప్పటికే జేసీ శుభం బన్సల్ ప్రకటించారు. నిన్న 21 మంది కార్పొరేటర్లతో పాటు ఎక్స్-అఫిషియో మెంబర్ అయిన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు కూడా హాజరయ్యారు. మొత్తం 22 మంది హాజరయ్యారు, మరో 4 హాజరు కావాల్సి ఉంది. అయితే మొత్తం మీద అయితే ఈ చాలా కీలకమైన సభ్యులైన వెంకటేష్ కానీ అదేవిధంగా అతను ఇంతవరకు ఫోన్ చేయలేదు, తాను ఎక్కడున్నానన్న విషయం కూడా చెప్పని పరిస్థితి. మరోవైపు నిన్న ఎవరైతే కిడ్నాప్ చేయబడ్డారంటూ వైసీపీ ఆరోపించిందో ఆ నాయకులు నిన్న ఒక సెల్ఫీ వీడియో కూడా విడుదల చేశారు. తాము క్షేమంగా ఉన్నాము, నిన్న జరిగిన గొడవను చూసి తాము భయపడి బయటికి వెళ్ళిపోయాము, తాము సేఫ్గా ఉన్నాము, రేపు జరిగే ఎన్నికలో పాల్గొంటామంటూ కూడా వారు చెప్పుకొచ్చారు. మొత్తం మీద అయితే ఇటు డిప్యూటీ మేయర్ ఎన్నిక గతంలో ఎన్నడూ లేనంత వివాదంగా తిరుపతిలో తయారయ్యని చెప్పవచ్చు. గత 3 రోజుల నుంచి నగరంలో ఒక రకమైన హైడ్రామా నడుస్తుంది. ముఖ్యంగా ఏదైతే భూమన అభినయ్ రెడ్డితో పాటు మిగతా వైసీపీ టీడీపీ నాయకుల మధ్య ఒక టెన్షన్ లాంటి వాతావరణంలో అప్రకటిత యుద్ధం కొనసాగుతుంది. దీంతోపాటు ఏదైతే చిత్తూరులో కొంతమంది వైసీపీ కార్పొరేటర్ల క్యాంపుకు టీడీపీ నాయకులు వెళ్ళారంటూ వారితో మంతనాలు సాగించడానికి వెళ్ళారంటూ అక్కడికి వెళ్ళి భూమన అభినయ్ రెడ్డి వారిని తీసుకొని వచ్చాడు మొన్న రాత్రి. అయితే నిన్న రాత్రి ఏదైతే మబ్బు దేవనారాయణ రెడ్డి ఇంటి వద్దకే వెళ్ళాడు, తమ కార్పొరేటర్లు మీ ఇంట్లో ఉన్నారంటూ చెప్పుకొచ్చారు. మొత్తం మీద అయితే భూమన్ కరుణాకర్ రెడ్డికి కానీ భూమన అభినయ్ రెడ్డికి అత్యంత నమ్మకస్తులుగా ఉన్న వ్యక్తులే ప్రస్తుతం ప్లేట్ ఫిరాయించి అజ్ఞాతంలోకి వెళ్లడంతో పాటు ఇటు టీడీపీ గూటికి కూటమి గూటికి చేరుకున్న పరిస్థితి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నిక జరుగుతుంది, తాము విజయం సాధిస్తామని టీడీపీ జనసేన కూటమి ధీమా వ్యక్తం చేస్తుండగా, అయితే తమకు ఎవరైతే బయటికి అజ్ఞాతంలోకి వెళ్లారో వారు వచ్చే వరకు తాము ఎన్నికల్లో పాల్గొనమని అటు వైసీపీ చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఈరోజు జరుగుతుందా లేకపోతే నిరవధికంగా వాయిదా పడుతుందా అన్న విషయం ఈరోజు ఉదయం 11 గంటలకు తెలిసే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే నిన్న ఏదైతే మబ్బు దేవనారాయణ రెడ్డి ఇంటి వద్దకు దాడులకు వెళ్ళి వారిని మీద కేసులు నమోదు చేశామని పోలీసులు చెప్తున్నారు. రాధిక రైట్ దామోదర్, అయితే కూటమి నేతలు తమ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారని వైసీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. దీనిపై కూటమి నేతలు ఏమంటున్నారు? అసలు మొత్తం సిచ్యువేషన్ ని సద్దుమణిగించడానికి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? రాధిక, నిన్న జరిగిన ఇష్యూలో నిన్న వైసీపీ కార్పొరేటర్లు బస్సులో వస్తుండగా 4 వారిని అక్కడి నుంచి కారులో తీసుకెళ్లారు. అయితే ఆ తర్వాత వారు క్షేమంగా ఉన్నాము, తామంతగా తామే బయటికి వెళ్ళామని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే కీలకంగా గతంలో భూమన్ కరుణాకర్ రెడ్డికి పిఏగా వ్యవహరించిన వెంకటేష్ అనే వ్యక్తి ఇప్పటి వరకు ఎక్కడున్నాడన్న విషయం కూడా తెలియజేయలేదు. అయితే నిన్న జరిగిన పరిణామాల నేపథ్యంలో అటు తెలుగుదేశం కూటమికి సంబంధించి 22 మంది హాజరయ్యారు, 21 మంది కార్పొరేటర్ల మద్దతుతో వారు హాజరయ్యారు, మరో 4 కూడా హాజరవుతారంటూ కూడా వారు చెప్పుకొచ్చిన పరిస్థితి. తమ బలం 27 అంటూ కూటమి చెప్పుకుంటున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే వైసీపీకి సంబంధించి నిన్న ఒక 14 మంది మహిళా కార్పొరేటర్లు, ఇద్దరు పురుష కార్పొరేటర్లు ఈ ఓటింగ్కు రావడానికి ప్రయత్నించారు. అదేవిధంగా ఎక్స్-అఫిషియో మెంబర్లుగా ఉన్న 2 ఎంపీను ఎమ్మెల్సీ వచ్చారు. అయితే ఈరోజు ఎమ్మెల్సీ తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్ళాడు అంటూ చెప్తున్న పరిస్థితి. అయితే అతన్ని కిడ్నాప్ చేశారంటూ కూడా వైసీపీ ఆరోపిస్తుంది. తమకు అలాంటి అవసరం లేదు, తాము కిడ్నాప్ చేయాల్సిన అవసరం లేదు, ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తిని కిడ్నాప్ చేసే పరిస్థితి ఉంటే అది ఎలా ఉంటుందో వారి కుటుంబ సభ్యులు కానీ అదేవిధంగా వారికి సంబంధితులు కానీ ఫిర్యాదు చేయరా అంటూ కూడా ఇటు టీడీపీ ప్రశ్నిస్తుంది. మొత్తం మీద అయితే గందరగోళం మధ్య ఇటు తిరుపతి డిప్యూటీ మేయర్ ఎలక్షన్ కొనసాగుతుంది. అయితే ఇక్కడ ఎవరి మీదకి దాడి చేస్తున్నారా అన్న విషయం మాత్రం అర్థం కాని పరిస్థితి. ఒకరింటి మీదకి ఇంకొకరు వస్తున్నారు, ఇంకో ఇంటి దగ్గర నుంచి మరికొంతమంది ప్రత్యక్షమవుతున్నారు. మొత్తం మీద అయితే వైకాపా కార్పొరేటర్లు గతంలో చాలా వరకు క్లీన్ చిట్ ఉన్నవారేం కాదు. గతంలో వారు అనేక దందాలకు పాల్పడ్డారు. భూములకు సంబంధించి టీడీఆర్ బాండ్స్ ఇష్యూలో అనేక ఆరోపణలు వారి మీద ఉన్నాయి. దీంతోపాటు ఏదైతే తమకు సంబంధించిన డివిజన్లో వారు అనేక దందాలు నడిపారంటూ కూడా ఒక చెడ్డ పేరు ఉంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో వారు సేఫ్ సైడ్ కోసమే కూటమికి మద్దతు ఇస్తున్నారంటూ ఒక ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో మొత్తం మీద తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక మాత్రం టెన్షన్ వాతావరణంలో కొనసాగుతుంది. ఈ రోజు అయితే పోలీసులు నిన్న జరిగిన గొడవలను దృష్టిలో ఉంచుకొని మరింత భారీ బందోబస్తు అటు యూనివర్సిటీ చుట్టూ ఏర్పాటు చేశారు. రాధిక, థ్యాంక్ యూ దామోదర్.